డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్లలోని స్కూల్లో గోడ కూలింది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం భవనం గోడ కూలి బాలికలకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం భోజన సమయం ఘటన జరగడంతో ఈ ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అందరూ భోజనాలు చేయడానికి వెళ్లడంతో గోడ కూలిన తరగతి గదిలో ఎవరూ లేరు. భుజం మీద పడింది ఎవరికన్నా? మీకేమన్నా అయిందా? భుజం మీద పడింది ఎవరికన్నా? మీకేమన్నా అయిందా? భుజం మీద పడింది ఎవరికన్నా? పల్నాడు జిల్లా మాచర్లలోని స్కూల్లో గోడ కూలింది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ భవనం గోడ కూలి బాలికలకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం భోజనం సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అందరూ భోజనాలు చేయడానికి వెళ్లడంతో గోడ కూలిన తరగతి గదిలో ఎవరూ లేరు. భుజం మీద పడింది ఎవరికన్నా? మీకేమన్నా అయిందా? భుజం మీద పడింది ఎవరికన్నా? మీకేమన్నా అయిందా? భుజం మీద పడింది ఎవరికన్నా? మీకేమన్నా అయిందా? రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుంచి అందిస్తారు. సాయి శంకర్, గోడ కూలిన ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? బాలికల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? రాధిక, మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి మాచర్ల శ్రీశైలం రోడ్లో ఉన్నటువంటి గోడ కాలనీలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మధ్యాహ్నం సమయంలో అక్కడ ఉన్నటువంటి బాలికలు భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రహరీ పైన ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. దీంతో ప్రమాదంలో ఎవరికి పెద్దగా తీవ్రమైనటువంటి గాయాలు కానప్పటికీ అక్కడ ఉన్నటువంటి బాలికలు ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భోజన సమయంలో వాళ్ళు కొంత భోజనం పైన ఉంటారు కాబట్టి ఈ గోడకు సంబంధించిన దానిపైన పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒక్కసారిగా కూలిపోవడంతో తమకు చాలా భయం వేసిందనే విధంగా కూడా బాలికలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి బాలికలు వాళ్ళే అప్రమత్తమయ్యి పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం పరిశీలిస్తే బిల్డింగ్ మాత్రం ఓల్డ్ బిల్డింగ్ అయినటువంటి పరిస్థితి ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో నాడు నేడులో అనేక పాఠశాలలు రూపుదిద్దామనే విధంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ పాఠశాలను ఒకసారి గమనిస్తే ఓల్డ్ పాఠశాల లాగా క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా సిటీల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ లా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గోడ కూడటమే కాదు, మిగిలినటువంటి పరిసరాలను పరిశీలించినా కూడా అవన్నీ కూడా పెచ్చులు ఊడుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మహిళలకి అక్కడ ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత భయభ్రాంతులకి అంటే షాక్ కు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళకి కొంత ప్రాథమిక చికిత్స కోసం మాచర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ బాలికలు మాత్రం తమ యొక్క భయాన్ని అయితే క్లియర్ గా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వసతి గృహంలో ఉండలేము అనే విధంగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బిల్డింగ్ ఏమన్నా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారా, ఆల్టర్నేటివ్ గా ఏమన్నా ఏర్పాట్లు చేస్తారా అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. క్లియర్ గా మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం పరిశీలించినా కూడా మరి ప్రమాదం అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. భుజం మీద పడింది ఎవరికన్నా?